పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మాటికి మాట్లాడతాడు. ఎంత అంటే అసలు ఏమనాలి ఆయన్ని? ఎందుకు ఈ దొంగ బొట్లు, దొంగ వేషాలు, దొంగ భక్తి? అయోధ్యకి 1,00,000 లడ్డులు సప్లై చేశారు. 1,00,000 లడ్డులు అయోధ్యకి పంది కొవ్వుతో, ఎనిమల్ ఫ్యాట్తో తయారు చేసి పంపించారని చెప్తారు. ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు అయోధ్యకి పంపిన లడ్డు 1,00,000 లడ్లు అపవిత్ర లడ్డులను పంపించారు, దేశం అంతా తినిపించారని చెప్పని ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సరే, నీచం కాదా ఇది రాజకీయాల్లో? పవన్ కళ్యాణ్ గారు నీచాతి నీచమా కాదా చెప్పండి? ఇంతకన్నా నీచం ఇంకేముంటుంది? ఒకసారి ఇది ఎక్కడుందండి? అసలు అయోధ్యకి లడ్లు ఎవరు పంపించారు? కానీ అయోధ్యకి లడ్లు ఎవరు పంపించారు? దాన్ని ఎవరు రిక్వెస్ట్? నాటి టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి సౌరభ్ గౌర్ అనేటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి ఆయన, అలాగే మరో టీటీడీ సభ్యుడు అయినటువంటి మైహోం రామేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ కూడా టీటీడీ పాలక వర్గాన్ని సంప్రదించి అయోధ్యకి శ్రీవారి ప్రసాదాన్ని పంపిద్దాం, 1,00,000 లడ్డులు మాకు కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే దానికి కావలసినటువంటి శ్రేష్టమైన నెయ్యి మొత్తాన్ని కూడా 2,000 కేజీల నెయ్యిని వారే సేకరించి తెచ్చుకున్నారు. వారే సేకరించి తెచ్చుకున్నారండి. వారే సేకరించి తెచ్చుకున్న దాంతో సౌరభ్ బోరా గారు, మైహోం రామేశ్వరరావు గారు. అసలు టీటీడీ బోర్డు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ప్రయత్నం చేయలే. అయోధ్యకి లడ్డూలు పంపించాలి వెంకటేశ్వర స్వామి అనేది ఆ పాలక మండలి సభ్యులైనటువంటి వారిద్దరి యొక్క కోరిక మేరకు అప్పుడున్న టీటీడీ బోర్డులో ఉన్న అందరూ కలిసి ఓకే చేయండి, మంచిదే కదా, స్వామివారి ప్రసాదాన్ని రాముడి ఆలయంలో వచ్చేవాళ్ళకి పంచిపెడదామని చెప్పని నెయ్యి వాళ్లే ఇచ్చి చేయిస్తే నీచంగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ కొవ్వుతో చేసి పంపించారని చెప్పని మీరు ఈ రోజుకి మాట్లాడుతున్నారు. తప్పు కదండి, తప్పు కదా ఇది. ఎంత అపచారం మీరు మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటాడు నెవర్ రెస్పెక్ట్ హిందూ ధర్మాన్ని అసలు ఆయన ఎప్పుడు రెస్పెక్ట్ చేయలేదంటున్నాడు. ఎంత పాపాలు కదా ఈ మాటలన్నీ, పాపం మాటలే కాదండి పవన్ కళ్యాణ్ గారు. బూట్లు వేసుకుని తోలుతో తయారు చేసినటువంటి జంతు చర్మంతో తయారు చేసిన బూట్లు వేసుకుని దేవుడి దగ్గరికి దండం పెడతాడు, దేవుడికి పూజ చేస్తాడు, దేవుడికి పూలు సమర్పిస్తాడు, దేవుడికి హారతిస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు, మీ గురువు గారు. ఆయన హిందూ ధర్మాన్ని గౌరవించేది. చిన్న దేవుడి ఫోటో కూడా పట్టుకోవాలంటే చెప్పులు తీసేసేటువంటి వాడ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎవరు? హిందూ ధర్మాన్ని గౌరవించేది ఎవరు అని అడుగుతున్నా. ఉన్నాయేమన్నా ఫోటోలు చంద్రబాబు నాయుడు గారి? లక్షల్లో ఉంటాయి యూట్యూబ్లో కొడితే. అది మా యూట్యూబ్ కాదు, గూగుల్లో కొడితే. నీ పక్కన కూర్చున్న ఆయన హిందూ ధర్మాన్ని ఏం గౌరవించుతున్నాడు చెప్పండి? అనకూడదు కానీ అంటే రాజకీయాలు అంటారు కానీ తల్లిదండ్రులు చచ్చిపోతే జుట్టు ఉన్నాడు హిందూ ధర్మాన్ని గౌరవించినట్టు. అంటే మీరు హద్దు దాడుతున్నారు కాబట్టి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. హద్దు దాడుతున్నారు కాబట్టి. భగవంతుడి మీద పగ పెట్టుకున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట! సర్వనాశనం అయిపోతాడంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. సర్వనాశనం అయిపోతాడు. నేను అంటున్నా, రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలతో అంటే ప్రజల ద్వారా గెలవలేక, అంటే మీకు ప్రజలు పరిపాలన ఇచ్చారు 2024లో,
164 సీట్లు ఇచ్చారు ఏలమని. ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలు చేయకుండా, ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలు చేయకుండా, ఈ రాష్ట్రాన్ని బాగు చేయకుండా, ముందు తీసుకున్న 50,000 ఎకరాలు బాగు చేయకుండా, ఆ రైతులనేమో ఊరూరు కట్టుబట్టలతో రోడ్లెంబడి తిప్పి, ఈ 50 ఎకరాలు పూర్తి చేయకుండా వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా, రైతుల్ని నానా సంకలం నాకిస్తా మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలకు వెళ్తున్నది ఎవరు? ఈ రాష్ట్రం తట్టుకోగలదా అంటున్నాను. సూపర్ 6 సూపర్ హిట్ అంట. ఇప్పుడు అనిపిస్తుంది అవి చాలా నయం కదా అబద్ధాలు. ఇవాళ మాట్లాడినటువంటి పరాకాష్ట ఇంకా దిగజారుతారేమో తెలీదు. రాజకీయాల్లో పతనానికి పరాకాష్ట ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు. వెంకటేశ్వర స్వామి యొక్క బొమ్మ పెట్టి, బొమ్మ భుజం మీద అయితే బొమ్మ చాటు నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా కాల్చే ప్రయత్నమే ఇవాళ మరొకసారి చేయడం కాదా అని అడుగుతున్నాను. ఏడు కొండలు 2 కొండలే అంటాడు. పాపాత్ములు కదా మీరు అందరూ. అసలు 2/6/2007 తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి 7 కొండల్ని, అంటే శేషాచలం సంబంధించిన ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ 7 కొండల్లో 7 కొండలు కూడా మొత్తం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన టీటీడీకి సంబంధించినటువంటిదే. వాటన్నిటినీ కూడా పూర్తిగా వెంకటేశ్వర స్వామి అయ్యి తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పని పిలవాలి. ఆ 7 కొండల్ని తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పని పిలవాలి. ఆ కొండల మీద అన్యమత ప్రచారం చేయటం అనేది నిషిద్ధం. 7 కొండల మీద స్వామివారు ఉండేటువంటి, స్వామివారి నిలయం ఉండేటువంటి, స్వామివారు వేంచేస్తున్నటువంటి కొండ మాత్రమే కాదు, 7 కొండల మీద ఎక్కడా కూడా అన్యమత ప్రచారం చేయటం నిషేధం అని చెప్పి ఇట్లాంటి పలు అంశాలతో 7 కొండలు స్వామివారి ఆస్తి అని చెప్పని, స్వామివారి నిలయం అని చెప్పని, తిరుమల దివ్యక్షేత్రం అని చెప్పని పిలవాలని చెప్పని జీవో ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు.